ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో 5వ చిన్న ప్రవక్త యోనా. యోనా అంటే పౌరం అనగా శాంతి అని అర్థం. ఈయన ఇజ్రాయేలు దేశానికి చెందిన గాత్ హైపర్ అనే గ్రామంలో జన్మించాడు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలున్నాయి. దేవుడు యోనాకు నినివేకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు, కానీ ఆయన తార్సిస్ వెళ్ళటకు ప్రయత్నించాడు. ఓడ నుంచి కింద పడతాడు. ఒక పెద్ద చేప అతన్ని మింగి 3 రోజుల తర్వాత నేల మీద పడేస్తుంది. అక్కడ నుంచి నినివే పట్టణంలోనికి వెళ్తాడు. దేవుని గురించి ప్రకటిస్తూ దేశం నాశనం అవుతుంది, మారుమనసు పొంది దేశాన్ని కాపాడమని ప్రకటిస్తాడు. అక్కడ ప్రజలు యోనా చెప్పిన మాటలు ఎందుకు నమ్మారంటే, వారు అశోరీయుల దేశానికి చెందిన దేవుణ్ణి పూజించేవారు. దేవుడు సగం మనిషి సగం చేప ఆకారంలో ఉండేవాడు. అలాంటి పెద్ద చేప కడుపులో నుంచి యోనా బయటపడడం చూచి కొంతమంది మాట్లాడుకున్నారు. అందుకనే యోనా ప్రవక్త మాటలు విని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి వాళ్ళ దేశాన్ని కాపాడుకున్నారు.